సుందరయ్య విజ్ఞాన కేంద్రం అనే సంస్థ నిర్వాహకులు మన కళాశాలలో ఎస్ఏ రైటింగ్ నిర్మించడమైనది. ఆ ఎస్ఏ రైటింగ్ కనపరిచిన వారికి ఇవ్వడానికి మరి ఈరోజు ఈ కార్యక్రమానికి తేదీ యాక్చువల్గా మీకు కామెంట్స్ ఇవ్వాలి అని చేయడం జరిగింది. కొన్ని అనుభవాల వల్ల రాలేకపోయారు. మనకి మళ్ళీ మన ప్రాక్టికల్స్ ఎగ్జామ్ జరుగుతున్నాయి. సో ఈ విధంగా ఇది ఎక్స్టెండ్ అవుతూ వచ్చింది. దానివల్ల మనము ఈరోజు ఈ టైం తీసుకొని రావడం జరిగింది. అందులో మన స్టూడెంట్ మీ సూపర్ సీనియర్ మన ఎలా గౌడ్ గారు ఈ స్థాయిలో కూర్చొని వారు ఆ విధంగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఇక ఈనాటి యొక్క ముఖ్య ఉద్దేశం మహాత్ములను స్మరించుకోవడము, వారి యొక్క త్యాగాలను మనము స్మరించుకోవడం అనేది చెప్పగానే మనము వర్ధంతులు చేస్తున్నాము. మన కాలేజీలో జరిగినంత ఏదో ఎక్కడ ఏ కాలేజీలో కూడా ఇవి జరగవు. ఏమో మా తల్లిదండ్రుల యొక్క స్ఫూర్తి వల్ల నేను ఇది తీసుకొని అందరికీ తెలియాలి అనే ఒక ఉద్దేశంతో నేను ఆలోచన చేయడము, మన సార్ వాళ్ళు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడము. మన కాలేజీ ఇప్పుడు దేశం కాదు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందింది. ఎందుకంటే మొన్ననే లెనిన్ అనే ఒక ఇంటర్నేషనల్ లింక్లో మన కాలేజీని జోడించడం జరిగింది. మన కాలేజ్ వెబ్సైట్ వెళ్ళిపోయింది, మన కార్యక్రమాలు కూడా వెళ్ళిపోయినాయి. సో అది ఒక ఎత్తు అయితే మనం ప్రతిసారి ఇక్కడ ఎదిగిన మహాత్ములు స్వార్థం లేకుండా ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులు కాదు. ప్రజల కోసం మాత్రమే వాళ్ళు ఫైట్ చేసి మనకి ఫ్రీడమ్ ఫైట్, మనకి స్వతంత్రాన్ని తీసుకొచ్చే విధంగా కృషి చేసిన మహనీయులు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ యొక్క ఆశయ సాధనలో కొనసాగిస్తూ ఈ స్ఫూర్తి కేంద్రం వారు, సుందరయ్య స్ఫూర్తి కేంద్రం వాళ్ళు కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో వాళ్ళు ఆ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ ప్రతి విద్యార్థికి, ప్రతి వ్యక్తికి దేశ నాయకుల యొక్క సేవలు ఏ విధంగా చేశారు, ఎక్కడ ఏ విధంగా చేశారు, వాళ్ళు ఏ విధంగా కొనియాడబడ్డారు, ఏ విధంగా వాళ్ళు హింసించబడ్డారు అనే విషయాలను మీకు తెలియాలి అనే ఒక చిన్న సంకల్పంతో వారు చేస్తున్న కృషి ఇది ఇంకా ముందుకు తీసుకెళ్ళి మీరు నిజంగా మీరు జాగ్రత్తలై మమ్మల్ని కూడా జాగ్రత్తలు చేయాలని ఆశిస్తున్నాం సార్. ఎస్ఏ రైటింగ్ జరిగింది. ఆ ఎస్ఏ రైటింగ్లో నేను ఆల్రెడీ సర్క్యులేట్ చేశాను. మన ఒక నలుగురికి మాత్రమే వీళ్ళ మెమోరీస్ కూడా తీసుకొచ్చారు. ఇంత తర్వాత కన్సలేషన్ ప్రైజెస్గా మీకు సర్టిఫికేట్స్ కూడా ఇస్తారు సార్ వాళ్ళు. ఇక్కడ ఒకటి స్ఫూర్తి పొందాలి. ఏ విధంగా స్ఫూర్తి పొందాలి? మన పెద్దలను, మన పూర్వీకులను తీసుకొని వాళ్ళు చేసే కార్యక్రమాల కంటే మనము అతీతంగా కాకుండా వాళ్ళను తీసుకొని మనం కొత్తగా ఆలోచన చేసి నడవడికను శుభ్రమైన మార్గంలో పయనించాలి అనే ఒక చిన్న సంకల్పంతోనే ఇక్కడ మన కాలేజీలో అయితేనేమి ఇంకా ముందు మీలో ఎందుకంటే యువత కాబట్టి మీరు ముఖ్యంగా
మీలో అని తెలుసుకోవాలి, మీరు జాగృతం కావాలి. ఇదొక్కటే ఆలోచన. దీనికోసమే మన కాలేజ్ ఆర్గనైజేషన్ కృషి చేస్తుంది. జై భారత్, జై జై భారత్. ఇప్పుడు మన గెస్ట్ అయిన ఎల్లా గౌడ్ గారిని మాట్లాడుతుంది. గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. నిజంగా వాస్తవంగా చూస్తే మన కాలేజీని కనుక స్టడీ చేస్తే మీకు మన స్వాతంత్ర నాయకులు లేదా జాతీయ నాయకుల గురించి పర్టికులర్గా దాదాపు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఎందుకొరకు అంటారు? ఎందుకొరకంటే జాతీయ నాయకులకు సంబంధించినటువంటి ప్రతి జయంతి లేదా వర్ధన్, ప్రతి యాక్టివిటీ, అంటే స్వాతంత్ర్యోత్సవంలో పాల్గొన్న వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ వర్ధంతి కావచ్చు, జయంతి కావచ్చు, ప్రతి యాక్టివిటీ మన కాలేజీలో రెగ్యులర్గా నడుస్తూ ఉంది. అవునా? నడుస్తూ ఉంది కాబట్టి అది పర్టికులర్గా అంటే నిర్వహించడం కూడా పర్టికులర్గా కాలేజీ ఎవరైతే అంటే మన కాలేజ్ ప్రిన్సిపల్ ద్వారా ఆ ఇనిషియేట్ తీసుకుంటున్నారు కాబట్టి నిరంతరం చదువుతో పాటు మనకు ఖచ్చితంగా 99% చదువే మనకు ఆయుధము. రానున్న కాలంలో మనకు చదువు తప్ప వేరే లేదు ఆల్టర్నేటివ్. కాబట్టి చదువుతో పాటు ఖచ్చితంగా ఈ చదువుకోవడానికి ఆస్కారము, అవకాశం ఇచ్చినటువంటి స్ఫూర్తి ఉన్నటువంటి స్వాతంత్రోద్యముల యొక్క జీవిత చరిత్ర కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు తెలుసుకున్న సారు నిరంతరం జాతీయ నాయకులకు సంబంధించిన దాదాపు అందరూ కూడా అకాడమిక్లో దాదాపు అందరూ కూడా నిర్వహించినాడు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. నిర్వహించారు కూడా. కాబట్టి నేను మీతో చెప్తున్నటువంటి విషయం జాతీయ నాయకులకు సంబంధించి నేను మీకు దాదాపుగా అంత చెప్పాల్సినటువంటి అవసరం అంతగా ఉండదు. అయినప్పటికీ నేను జరిగే పరిణామాలు ఏంటి అనే అంశం మీద ఒక వ్యాసరచన పోటీ పెట్టాం. ఆ టాపిక్ ఉద్దేశం కూడా ఏంటంటే పర్టికులర్గా రాజ్యాంగాన్ని రక్షించుకోకపోతే అనే పదం ఎందుకు ఉచ్చరించాల్సి వస్తుందంటే ఈరోజు ప్రజాస్వామ్యానికి సంబంధించి ప్రధానంగా 4 పిల్లర్స్ ఉంటాయి. అందులో మొదటి పిల్లర్ ఏంటి? మనం ఇక్కడి నుంచి ఎవరిని పంపిస్తున్నాం? మన సమస్యలను లేదా మన ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ను ప్రస్తావించడానికి పంపిస్తున్నాం కదా. ఏమంటారు దాన్ని? ఇక్కడ మనకు పార్లమెంటు, అసెంబ్లీ, ఇవి శాసనసభ వ్యవస్థ. ఆ వ్యవస్థకి ఎవరైతే పంపిస్తున్నాం మనము, ఆ వ్యవస్థలో ఆల్మోస్ట్గా 80% ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎలా గెలుస్తున్నారు? ఓట్లను పొందుతున్నారు. అదేవిధంగా జనం కూడా అవగాహన లేక ఓటును 500కు 1000 ఎట్లా పడితే అక్కడ అమ్ముకొని ఓటు అంటే వాళ్ళకి అమ్ముకొని అంటే ఒకటి కాదు, ప్రజలకు ఆ అవగాహన లేదు. ఈరోజు మన నుండి మనం గెలిపించడం ద్వారా ఈరోజు 10,000 కోట్లు పెడితే రేపు 8,000 కోట్లు వాటి టార్గెట్ ఉంటుంది. ఈరోజు 10,000 కోట్లు ఎన్నికలు ఖర్చు పెడితే రేపు ఎంత టార్గెట్ ఉంటుంది వాళ్ళ దగ్గర? 20,000 కోట్లు వాటి టార్గెట్ ఉంటాయి. ఆ 20,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తాడు? ఎక్కడి నుంచి సంపాదిస్తాడు? మన నుండే సంపాదిస్తాడు. కాబట్టి ఈరోజు నేను చెప్పదలుచుకున్న ఈ అంశం పెట్టే ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ఇట్లా ఏదైతే రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే అనే ఉద్దేశం ఎందుకొరకంటే ఈరోజు పంపేటటువంటి వాళ్ళు 70 ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాయి. రంగస్వామి గారు, ట్రెజరర్, పూర్తి కేంద్రం. ప్రిన్సిపాల్ గారు, అధ్యాపకులు, విద్యార్థులు, నేచర్ సబ్జెక్ట్ సందర్భం కాబట్టి భారత రాజ్యాంగాన్ని రక్షించకపోతే పరిణామాలు ఏంటి అని చాలా స్పష్టంగా పెట్టినాం.
రాజ్యాంగం అంటే చాలా మందికి తెలియదు. రాజ్యాంగం అంటే ఒక దేశానికి పరిపాలన ఎట్లా ఉండాలా అనే విధి విధానం రూపొందించుకోండి. గతంలో మనకు సొంత నాకు రాజ్యాంగం లేదు. అప్పుడు చిన్న సంస్థలు ఉండేవి, అక్కడ రాజులు ఉండేవాళ్ళు, నవాబులు ఉండేవాళ్ళు, చిన్న రాజ్యాలు ఉండేవి. పరిపాలన ఘాటీలు లేదు. బ్రిటిష్ వాళ్ళు మనం ఎదుర్కొపోయారు, దోసుకుపోయారు. ఇదే కాదు, మనం పరిపాలించేటప్పుడు ఒక స్పష్టమైన రాజ్యాంగం ఉండాలని చెప్పి రాజ్యాంగం ఏర్పాటు చేస్తున్నారు. అందులోంచి ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్, డ్రాఫ్టింగ్ అంటే ఉత్సాహ కమిటీ అంటారు. ఆ కమిటీ చైర్మన్ ఏర్పడి ఆయన దాదాపు 2 సంవత్సరాల 17 రోజులు శ్రమించి రాజ్యాంగం తయారు. చాలా అద్భుతమైనటువంటి రాజ్యాంగం, ప్రపంచంలో ఎక్కడ లేదు. ఎంత లిఖిత రాజ్యాంగం. ఇందులో చాలా విషయాలు చెప్తారు. స్వేచ్ఛ, సమానత్వం, అన్ని విషయాలు అంటే మా రాజ్యాంగానికి మా దేశాన్ని స్వేచ్ఛ రాజ్యం అంటారు. అంటే వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తి యొక్క ఇతర భవిష్యత్తు కోసమే రాజ్యాంగం రాసుకోవాలి. అంటే దేశం ప్రజలు బాగుండాలా, దేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామి ఉండాలా, అంటే గొడవలన్నీ సమాజపరం, సంపద సమాజపరం, అందరూ శ్రమించవచ్చు, అందరూ కష్టపడవచ్చు, సంపాదించవచ్చు, ఆ సంపద సమానం అవలంబించాలా, అందరూ సామాన్యం చేర్చారు. ప్రజలు లౌకిక రాజ్యాంగం చేర్చారు. ఈ మధ్యకాలంలో ఏమంటే 1977లో సామ్యవాదం లౌకికవాదం చేర్చారు. విధానానికి ప్రధానం అట్లా వచ్చేస్తే వీల్లేదు. ఈ మధ్య మనం తొలగించాలని ఎందుకు ఆరోగ్యం చెప్తూ పెట్టారంటే పిల్లల మధ్య మతాల చుట్టూ రావాలి, బాగుంటుంది, ఐక్యం ఉండాలా, అందరూ జీవించాలి. కాబట్టి మత సామరస్యం దృష్టిలో పెట్టుకొని సమర్థమైన శ్రేష్ దృష్టిలో పెట్టుకొని ఆ పదాలు ఉంటుందని చేర్చాలి. పదాలు జరుగుతున్నాను మన భవిష్యత్తు కూడా తొలగించాలా. ఇలా పదాలు వహిస్తారు. పొద్దున రాజ్యాంగాన్ని చూసి పనిచేస్తుంది, మొత్తం రాజ్యాంగం తొలగించి పరిస్థితి వచ్చింది. అధ్యక్ష పరిహారం ఒకే రాజ్యం, ఒకే దేశం, ఒకే కులవాణి, ఒకే పార్టీ ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఎవరు పేపర్లో విషయాలు తెలుస్తుంది ఏదైనా కనిపించి చెప్పాలి. మనకు సామాజిక అవగాహన ఉండాలి. పెద్ద చిన్న మాటలు విడాలా, టీవీ వార్తలు విడాలా, పేపర్లు చదవాలా, కొన్ని అవసరమైన విషయాలు నోట్ చేసుకోవాలి. అప్పుడు మాకు తెలుస్తుంది. రాజ్యాంగం సకలం ఇచ్చింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అనే వజ్రాయుధం పాత్ర కలిగించాడు. రాజ్యాంగం కాబట్టి ఇచ్చాడు. ఇది సద్వినియోగం చేసుకోవాలి. ఈ రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత అందరికీ. కాపాడుకోకపోతే మన యొక్క వ్యక్తిగత జీవనం, మన అభివృద్ధి ముందుపడుతుంది. మన ప్రభావం జీవించే హక్కు లేని ప్రభావాన్ని ఇవ్వవచ్చు. అందుకనే ప్రభుత్వం సంక్షేమ పదాలను పెట్టింది. మనిషికి జీవించాలంటే ఎట్లా? ఆరోగ్యం ఉండాలి, చదువు ఉండాలి, ఆర్థిక పరిస్థితి బాగుండాలి. అందుకని ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది. ఎవరు ఆటంకాలు రావాలని సంక్షేమ పేరు ఇస్తుంది. సంక్షేమ పథకాల ఉద్దేశం అంటే ప్రజలు కాపాడే ఉద్దేశమే. పేదరికం ఉండకూడదు, ఆకలిచావులు ఉండకూడదు. వైద్యం ఇస్తుంది. ఆరోగ్యం ఉండాలంటే వైద్యం కావాలి. ఉచిత వైద్యం, ఉచిత బీజీ వేయడం, పేదరికం తీసుకున్న కార్యక్రమం పెట్టడం, పెన్షన్ వేయడం, ఉపాధ్యాయులను పక్కన పెట్టడం, ఇవన్నీ కూడా రాజ్యాంగం ఇచ్చేటువంటిది. అది విద్యార్థులు డాక్టర్లు రంగస్వామి గారు, తర్వాత ఎల్లాగౌడ్ గారు భారత రాజ్యాంగంలో విధి విధానాలు తర్వాత ఎలా కాపాడుకోవాలి చాలా క్లుప్తంగా వివరించారు. అందువల్ల మీరే భావి భారత పౌరులు, ఈ రాజ్యాంగాన్ని కాపాడే హక్కు మీకుంది. అలాగే విధి విధానాలు ఎలా పాటించాలి, తర్వాత బాధ్యతగా ఎలా వ్యవహరించాలి సమాజంలో అని మీరు చాలా నేర్చుకుంటే సొసైటీని కాపాడే వాళ్ళుగా వ్యవహరించాలి. సొసైటీలో ఎలా మెలగాలి, ఎలా జీవించాలి, తర్వాత భారత జాతీయ పౌరులను ఎలా మంచి మార్గంలో నడిపించాలని మీరు నేర్చుకోవడానికి చాలా అవకాశం ఉంది. ఈ అవకాశం
భారత రాజ్యాంగం గురించి మనం ఇక్కడ డిస్కషన్. ఫార్ ది పీపుల్, బై ది పీపుల్, ఆఫ్ ది పీపుల్. ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాస్వామ్యం. ఆర్టికల్ 21A ఏం చెప్తుంది అంటే జీవించే హక్కు. 21A ఉచిత నిర్బంధ విద్య. అసలు ఉచిత నిర్బంధ విద్య ఎందుకు కల్పిస్తున్నారు మనకు? భారత రాజ్యాంగం ఎందుకు కల్పిస్తుంది అంటే మనకు వస్తు సేవల ద్వారా పన్నుల రూపంలో డబ్బు తీసుకుంటుంది కాబట్టి మనకి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఉంది. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్పగలను. బాబు, మోటార్ బైక్కి లీటర్ పెట్రోల్ ఎంత? 109 రూపాయలు లేదా 110 రూపాయలు. భారతదేశం యూరోప్ కంట్రీ పెట్రోల్ కొనుగోలు చేస్తుంది. 100% పెట్రోల్ ఇటీవల గత 3 సంవత్సరాలుగా 80% పెట్రోల్ అంటే బయో ఇంధనాలు కలుపుతున్నారు. ఎందుకు అంటే అడ్వాన్స్ పెట్రోల్ 70 రూపాయలు అమ్మచ్చు కదా సార్, 110 రూపాయలకి ఎందుకు అమ్ముతున్నారు? మీ డౌట్ రైజ్ అయింది. ఇక్కడ ఎస్, ఇక్కడ మా మనుషుల యొక్క సంక్షేమం కోసం మనమే డబ్బులు కడుతున్నాం. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ వ్యాట్ ట్యాక్స్ రూపంలో 35 రూపాయలు, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ రూపంలో 35 రూపాయలు, అంటే 75 రూపాయలు ఎక్కువగా చెల్లిస్తున్నాం. ఎందుకు చెల్లిస్తున్నాం సార్ అంటే మనం బాగుండాలి. మనకి పెట్రోల్ ఎక్కడ దొరకదు, ఎవరు ఆల్టర్నేట్ తయారు చేయలేరు. మనోపలి ట్రేడ్స్ అంటే భారతదేశమే అమ్ముతుంది. ఇలా వచ్చిన డబ్బుని మనకు సంక్షేమాన్ని ఖర్చు పెడుతున్నారు. రోడ్లు, విద్య, వైద్య, ఆరోగ్యం, మా జీతాలు, అంటే సమాజం కోసం. మరి సమాజంలో ఈ విషయాలు నాకు ఎలా తెలిసింది? చదువుకోవడం ద్వారా. ఎందుకు చదువుకున్నా? నాకు అవసరం కాబట్టి చదువుకున్నా. ప్రతి ఒక్కరూ చదువుకోవడం ద్వారా ప్రశ్నించే గుణం ఎదురవుతుంది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 అందరూ సమానమే. ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాల్లో ఏ వ్యక్తి కూడా ఎక్కువ కాదు, తక్కువ కాదు. మరి ఎందుకు ఈ అవకాశాలని మనం తెలుసుకోవాలి? విద్య పట్ల అవగాహన ఉండాలి. ఇంకా చిన్న పిట్టకథ చెప్తా చూడండి. మన చెట్టు మీద ఒక కోతుల గుంపు ఉంది. కోతుల గుంపు ఏం చేస్తుంది అంటే అక్కడ పాము వచ్చిందంటే కోతులన్నీ పరిగెత్తాయి. ఏ కోతి కూడా సాహసం చేసి ఆ పాముని చంపడానికి కానీ పట్టుకోవడానికి కానీ ప్రయత్నం చేయదు. ఒక కోతి ఏం చేసిందంటే లపక్కని పాము పట్టుకుంది. మిగతా కోతులన్నీ ఏమన్నాయంటే, అరే కోతి ముండా, అరే కోతి, తెలివేమన్నా ఉంది ఈ కోతికి, ఎవరైనా పాముని పట్టుకుంటారా అని కోతులు అన్నాయి. కొన్ని కోతులు కొంతసేపుకి ఆ పాము చచ్చిపోయింది. చచ్చిపోతే అబ్బా శబాష్ కోతి, నువ్వు మా కోతి జాతి కాపాడినావు, నువ్వు గ్రేటు అని అవే కోతులు పోగొట్టినాయి. అంటే ఇక్కడ సమస్యల ఎక్కడైనా ఉంది సమస్యలు అంటే ఫస్ట్ సాహసం చేయాలి. నువ్వు బాగా చదువుకుంటే ఆ పొజిషన్కి పోయినావు అనుకో, బా పలానా ఎల్లన్న కొడుకు, మల్లన్న కొడుకు, బా మావాడబ్బా బాగా టాప్ పొజిషన్కి పోయినాడు అనుకో. అదే నువ్వు ఫెయిల్యూర్ అయ్యి గంజాయి కొట్టుకుంటూ తిరుగుకుంటూ ఉన్నావు అనుకో, వాడ వేస్ట్ కాడు, వాడి పనికిరాడు అంటారు. అంటే కోతి నీకు ఎందుకు చెప్తున్నాను అంటే నువ్వు ఇక్కడ కష్టపడితే సక్సెస్ అవుతావు. ఫెయిల్యూర్ అయితే అదే సమాజం నిన్ను దూషిస్తుంది, సక్సెస్ అయితే అదే సమాజం నీకు పొగుడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆశయం కోసం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాయి. సదా అవకాశం ఇచ్చిన సుందరయ్య స్ఫూర్తి కేంద్రం లేదా సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మన కళాశాలను ఎంచుకొని మన కళాశాల విద్యార్థుల్లో కలిగి ఉన్న ప్రతిభను వెలికి తీసి మరి వారు ఇంత విలువైనటువంటి మెమెంటోస్ అంటే ఈ లైఫ్ టైం గుర్తుండే మెమెంటోస్ను పొందారు మన విద్యార్థులు. మరి మన కళాశాల ఎన్నుకోవడం వెనుక మన కళాశాల ప్రిన్సిపల్ కృషి ఉంది. సార్ నిరంతరం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థుల యొక్క శ్రేయస్సు కోసం లేదా వారికి రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు అన్నీ కూడా మనం ఒకసారి ఉన్నాయి, చాలా కాలం గుర్తుంటాయి. కాబట్టి మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడమే ముఖ్యంగా సార్ ఏర్పాటు చేస్తుంటారు. మరి ఎలాగో కూడా మన విజ్ఞాన సుందరయ్య స్ఫూర్తి కేంద్రం విజ్ఞాన కేంద్రం ద్వారా మన కళాశాల మంచిది అనేక కార్యక్రమాల్లో ముందుంది అని చెప్పి ఎదుర్కోవడం. మరి ఇందాక సగం చెప్పినట్టుగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. సో ప్రతి దేశం కూడా ఇంకొక దేశాన్ని ఈ రోజుల్లో తన ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయి, ఇంక్లూడింగ్ భారత్ కూడా. మరి ఈరోజు భారత్ దేశం ఆర్థిక వ్యవస్థ అంటేనే భారతదేశం చాలా పటిష్టంగా ఉంది మన ప్రధాని మోడీ ఆధ్వర్యంలో.
సో ఎవరికి కూడా తలగడంలే. గతంలో ఎన్నెన్నో ఇబ్బందులు తలెత్తాయి. మరి భారతదేశం చెప్పాలంటే ముందు వరుసలో ఉంది. మనకు అన్ని కూడా సమాన అవకాశాలు ఇస్తున్నారు అందరికీ కూడా. అయితే కొన్ని ఇబ్బందులు కూడా సమాజంలో ఉన్నాయి. వాటిని పరిరక్షించడం కోసమే రాజ్యాంగం నిర్మించబడింది. మరి ఆ రాజ్యాంగం పైన మనం ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ ఏర్పాటు చేయబడింది. ఒక మాట ప్రైజ్ స్టార్ట్ చేద్దాము. నిజంగా అంటే మేబీ 20-30 మంది పిల్లలు రాయడం వరకు అయితే వాస్తవంగా ఇచ్చిన లెక్చర్లు చాలా ఇబ్బంది పడి ఉంటారు అని నేను భావిస్తున్నా. మీరు వచ్చిన 4 వాస్తవంగా అసలు ఒకటి కంటెంట్ లోపల ఏముంది అనేది ఒక అంశం అయితే హ్యాండ్ రైటింగ్ చాలా ఎక్స్ట్రాడినరీ ఉంది. చాలా సూపర్ ఉంది. చివరికి ఫస్ట్ సెకండ్ సెలెక్ట్ చేశాక మళ్ళీ థర్డ్ ఎవరికి సెలెక్ట్ చేయాలో అర్థం కాక థర్డ్ ఇద్దరు పెట్టారు. ఏమి నిజం చేస్తున్నాం, మొన్న మేము బాలోత్సవాన్ని మన మానిటేశ్వర ఇండస్ట్రీలో నిర్వహించాం. ఆల్మోస్ట్ అక్కడ రాష్ట్ర పిల్లలు ఆల్మోస్ట్ ఒక 500-600 మంది పిల్లలు రాసింటారు. మనకి ఎట్లంటే కర్నూలు టౌన్ నుంచి ఆల్ స్కూల్స్ వస్తాయి. అక్కడికి 70 స్కూల్స్ దాకా ఇన్వాల్వ్ అవుతాయి. దాదాపుగా 2-3 వేల మంది విద్యార్థులు ఆ 2 రోజుల పాటు అక్కడ పార్టిసిపేట్ చేస్తారు. వాస్తవంగా అక్కడ ఆల్మోస్ట్ ఒక ఈ 500-600 కాపీలో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సంబంధించిన లెక్చరర్లు కూడా చేశారు. అట్లా లక్ష్మీ మీరు ఒక 45 మంది లెక్చరర్లు కూడా వచ్చారు. మన కాలేజీ పేపర్లు దిద్దడానికి ఆల్మోస్ట్ 10 మంది లెక్చరర్లు పేపర్స్ కరెక్షన్స్కి ఓన్లీ. అయినా కానీ ఆ పూట సరిపోలే మనకు వాస్తవం చెప్పాలంటే. అక్కడ కూడా అక్కడికి ఇక్కడ జస్ట్ 20 మంది కూడా ఓవరాల్గా 20 మందిలో 4 ఆ 20 మంది కూడా ఇక్కడ చాలా ఇబ్బంది పడ్డారని నేను భావిస్తున్నాను. కాబట్టి మరొకసారి అందరూ కూడా ధన్యవాదాలు, అభినందనలు కూడా. నిర్వహించినటువంటి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో ప్రతిభ కనపరిచినటువంటి అమ్మాయిలో ప్రథమ బహుమతి ఎస్ సుజాత, సెకండ్ ఇయర్ ఎంపీఎస్ డిప్లొమా. ఇందాక మీరు చూశారు కదా, భారతదేశ జాతీయ ప్రైజ్ ఇద్దరికి ఉంది. మరి ఇద్దరికి కూడా ఇస్తున్నారు. బి గీతాంజలి, సెకండ్ ఇయర్ ఎంపీఎస్. ఎం స్మైలీ, ఫస్ట్ ఇయర్ ఎంపీఎస్. వారికి కూడా ప్రతిభ కనపరిచినందుకు వారికి ప్రశంసా పత్రం ఇవ్వడం జరుగుతుంది. మరి గ్రూప్ వారిగా పిలుస్తాము, వచ్చి తీసుకోండి. ముందుగా సిజిటిలో ముబీనా, సీనియర్ సిజిటి ముబీనా, ఎన్ శ్రీలత, సీనియర్ సిజిటి సెకండ్ ఇయర్. నెక్స్ట్ అంజలి, ఫస్ట్ ఇయర్ సిజిటి. ప్రశాంత్ ప్రవీణ్, వినపడదా? ప్రవీణ్ అంటే నెక్స్ట్ సుగంధ, రావాలా? సుగంధ గారు వచ్చి తీసుకోండి. ఇందుకు హిందూ ఆరు హిందూ రూపాయలు హిందూ స్వరూప, నెక్స్ట్ పురందర్, రామాంజనేయులు, సి సాగర్,
Assembly dispersed.